బిల్డర్కైనా ఫ్రీగా ఇసుకొస్తుందా? ఉమ్, ఏ ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా ఫ్రీగా ఇసుకొస్తుందా? ఉమ్, లేదంటే జరుగుతున్నది అదే కదా. అవును. పోనీ ఇదిగో ఉమ్, ఇక్కడ మేము ఇసుక పట్టద్దన్నాం, అయినా సరే తవ్వుతున్నారు. చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు, కలెక్టర్ గారు సీరియస్ ఉమ్, అయ్యారు, జ్యోతి వాళ్ళు సీరియస్ ఉమ్, అయ్యారు, ఈనాడు వాళ్ళు ఫీల్ అయ్యారు. మధ్యలో అర్ధజన్ మీడియా ఆవేదన చెందింది 4 రోజులు. ఉమ్, దేనికయ్యా అంటే ఉమ్. అక్కడ తవ్వుకునేవాడెవడో వీళ్ళకేమీ చేయట్లేదని అర్థం. అందుకే కదా ఇక్కడ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది ఇదంతా అని చెప్తున్నారు అది కీలక అధికారులు. ఉమ్. అంటే అంటే మధ్యలో అధికారులను కూడా బలి చేస్తున్నారా? బలి చేయడం కాదు, ఇప్పుడు ఉన్నతాధికారి గారు ఆ తవ్వుకునే కాంట్రాక్టర్ అయినా అధికార పక్షం వాడు, వైసీపీ వాడైతే తవ్వడు కదా, వాడికి స్టాంప్ వేస్తారు. అవును. వైసీపీ హయాంలో చక్రము తిప్పిన నాయకుడు, వైసీపీ హయాంలో అవును. చక్రము తిప్పిన ఉద్యోగి, ఏందాడు చక్రాలు ముందు ఇటుకు ఆయన తిరిగేది అర్థం కాదు. బేసిక్గా ఆయన ఏంటంటే తొలగించాలి అక్కడి నుంచి అంటారు ఫస్ట్. వాళ్ళది అట్లాగా ఒకటి చెప్పి, అయ్యా నేను ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ వార్త చూస్తే ఓ బ్లాక్ మెయిలింగ్, అరే నీ మీద వైసీపీ ముద్రతో నేను వార్త రాశా, నా డబ్బులు నాకు రావట్లేదు కాబట్టి, అరే అధికారి నీ సంగతి కూడా తెలుస్తున్నా, నీ పని ఏందయ్యా అంటే నువ్వు వాళ్ళతో చెప్పి డబ్బులు ఇప్పించు మాకు, నెలకి ఇప్పిస్తావా, ఏడాదికి ఇప్పిస్తావా, రోజుకి ఇప్పిస్తావా, నువ్వు ఇప్పించు. ఇప్పించలేదంటే నీ బట్టలు ఇప్పుతాం. ఇది వార్తల వెనకాల ఉన్న ఉద్దేశం. కానీ ఒకటి సార్ బొలిసె